ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే ముందు ఆయింట్మెంట్ రాయండి. అప్పటికి నొప్పి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం. అలాగే అత్తయ్య గారు. ఇలా ఇవ్వు. అమ్మా ఏం కాదమ్మా. నా కోడలికి నేనంటే లోకు అని, నేనంటే మరీ ఇంత నిర్లక్ష్యం అని ఈ రోజే తెలిసింది నాన్న. కన్న కొడుకు కాబట్టి నాకు నొప్పి అని తెలియగానే తల్లడిల్లిపోయావు. ఎంతైనా కోడలు కదా, అందుకే నీ చావు నువ్వు చావని వెళ్ళిపోయింది. కొంచెం ఓర్చుకోమ్మా. ఆ గుణశేఖర్ దగ్గరే పెరుగుతుందని చెప్పేద్దామా? చెప్పండి. ప్రస్తుతం తను ఎక్కడుంది? ఆ అమ్మాయి ఎవరి దగ్గర పెరుగుతుంది? చెప్పండి. ఆ అమ్మాయి ఎవరి దగ్గర పెరుగుతుందంటే ఒక్క నిమిషం. హలో ఉత్తమ్ గారు. హలో మైథిలి, ఎక్కడున్నావు? చిన్న పనుండి బయటకు వచ్చానండి. ఎందుకు ఫోన్ చేశారు? బుద్ధి లేక. ఏంటి ఉత్తమ్ గారు అలా మాట్లాడుతున్నారు? హే, ఇంకెలా మాట్లాడాలి? అసలు నువ్వు ఇంటి కోడలువేనా? నాకు భార్యవేనా? ఉత్తమ్ గారు మీరేనా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. నువ్వెక్కడున్నా వెంటనే బయలుదేరి ఇంటికి రా. అలాగేనండి, ఇప్పుడే వస్తున్నాను. ఏమండి? రే ఆగు. ఉత్తమ్ గారు ఫోన్ చేసేసరికి వీడు తప్పించుకున్నాడు. అసలు లీలాకృష్ణ గారు ఏ అమ్మాయిని మోసం చేశారు? ఆవిడకు పుట్టిన బిడ్డ ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటా. నేను చేస్తానురా. పర్లేదమ్మా. ఏమైంది మనవడా? అమ్మకి కాలు బెనికింది తాతయ్య, అందుకే కాపడం పెడుతున్నాను. మైథిలిని పిలిస్తే పెట్టేది కదా. క్షమాపణ చెప్తే చేసిన తప్పు తేలిపోతుందా? ఏమండి, నిజానికి అత్తయ్య గారు పడిపోవడం నేను చూడలేదండి. కావాలంటే శుభప్రద అమ్మని అడగండి. అవును నాన్న, వదిన పడిపోవడం మైథిలి చూడలేదు. పడిపోయిన తర్వాతే మైథిలి వచ్చింది. ఏమండి, అదిగో విన్నారుగా శుభప్రద అమ్మ ఏం చెప్పిందో. అత్తయ్య గారు పడిపోయారంటే ఏ చిన్న దెబ్బ తగిలిందా అనుకున్నాను, కానీ ఇన్ని దెబ్బలు తగిలాయనుకోలేదండి. అనుకుని ఉండుంటే నా ప్రాణం పోయినా ఈ ఇల్లు కదిలి వెళ్లేదాన్నే కాదండి. ఏమండి, దయచేసి నా మాట నమ్మండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఉత్తమ్, మనిషి అన్నాక తప్పులు చేయడం సహజంరా. పైగా మైథిలి తను చేసిన తప్పు అంగీకరించింది, క్షమించమని అడుగుతోంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అవును నాన్న, పోలీస్ కేసు పెట్టాలని కంగారులో వెళ్ళింది అని చెప్తుంది కదా.
పైగా మైథిలి మనల్ని ఎంతగా అభిమానిస్తుందో ఎంతగా ప్రేమిస్తుందో నీకు మాత్రం తెలీదా? ఇది తెలియక జరిగిన పొరపాటే తప్ప కావాలని జరిగిన పొరపాటు కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయ్. ఏమండి నాన్న, ఏమండి? ఉత్తమ్. మైథిలి, వాడు కోపంలో ఉన్నాడు, వెళ్ళి సర్ది చెప్పు. అలాగే అమ్మగారు. అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు. పో. నాకు మా ఆయనకి మధ్య గొడవలు పెట్టాలన్న కోరిక ఇన్నాళ్ళకి నెరవేర్చుకున్నారు. సరే, త్రిష మీరు కలిసి ఆడిన నాటకాన్ని ఏదో ఒక రోజు బయట పెడతాను. ఆ తర్వాత ఈ రోజు నాకు జరిగిన సత్కారమే మీకు కూడా చేయిస్తాను. ఏమండి? కొంచెం ఓర్చుకోండి ఆంటీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు మామూలు ఆర్టిస్ట్ కాదంటీ. ఆస్కార్ అవార్డు రేంజ్లో నటించేసి మైథిలిని భలే తిట్టించేశారు. ఛ! ఏమండి 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 ప్లీజ్. ప్లీజ్ నన్ను విసిగించుకు, తప్పుకో. అది కాదండి, ఒక్క నిమిషం. నేను సారీ చెప్తున్నాను కదండి, అయినా మీ కోపం పోలేదా? చెయ్యాల్సిందంతా చేసి సారీ చెప్తే కోపం ఎలా పోతుంది అనుకుంటున్నావు? సరే, ఏం చేస్తే మీ కోపం పోతుందో చెప్పండి. నువ్వు చేసిన పని వల్ల అమ్మ ఎంత బాధపడిందో చూసావుగా. అమ్మలా బాధపడటం చూస్తుంటే నాకు చాలా బాధేసింది. అయినా నాదంత తేలిగ్గా పోయే కోపం కాదు మైథిలి, నువ్వు తప్పుకో. ఏమండి ఆగండి. సరే, నేను చేసిన తప్పుకి నేను గుంజలు తీస్తాను. అప్పుడైనా నన్ను క్షమించండి. హే, ఏం చేస్తున్నావు? నేను చెప్పానా గుంజీలు తీమని? మీరు చెప్పలేదు. చేసిన తప్పుకి పనిష్మెంట్ గా నేను చేస్తున్నాను. ఇలా చేస్తే కోపం పోతుందా? అయితే నేనేం చేస్తే మీ కోపం పోతుందో అదైనా చెప్పండి. నాకు తెలీదు. నాకు తెలుసు, మీ కోపం మంచు లాంటిది, ఊరికే కరిగిపోతుంది. లేదు, నా కోపం అంత ఈజీగా తగ్గదు. నేను సారీ చెప్తున్నాను కదండి. నేను చెంపలు కూడా వేసుకుంటున్నాను కదండి. ఈ ఒక్క తప్పుని క్షమించండి. కుదరదు. ఏమండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.